ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు శనివారం అత్యంత ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు కాశీపేట ఉదయ్ ఆధ్వర్యంలో ఈ వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ చేసిన పార్టీ శ్రేణులు అనంతరం స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి బస్టాండు కూడలిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాశీపేట ఉదయ్ మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేయడంతో సమానమని, తమ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువత అధ్యక్షులు బొప్పు జాష్వా, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజానికానికి పెద్దపల్లి జిల్లా వాసులకు శనార్థి అండి. సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న గారు ఒక ఎమ్మెల్సీగా ఒక బీసీ ఉద్యమాన్ని పుట్టించిన బీసీ ఉద్యమకారుడిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారికి ఈ రోజు 17 తారీఖు జనవరి రోజు 42వ పుట్టినరోజు శుభాకాంక్షలను పురస్కరించుకొని ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ పురస్కరించుకొని అన్నగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు తెలంగాణలో రాజకీయంగా మరొక శకం మొదలైంది, రాజకీయ శకం మొదలైంది. ఈసారి వచ్చే కుర్చీ బీసీ బిడ్డలే రాజ్యాధికారంగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ ఏకమై మన రాజ్యాధికారాన్ని మనమే తెచ్చుకోవాలనే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఇప్పుడు ముందున్న ఎలక్షన్స్ ఉద్దేశించి కౌన్సిలర్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, మన పార్టీకి కత్తెర గుర్తు రావడం జరిగింది. ఇప్పటికే పార్టీలో కొంతమంది అభ్యర్థులను మేము బలోపేతం చేయడం జరుగుతుంది. ఇప్పుడు బీసీ బిడ్డలారా మీ అందరికీ చెప్పేది ఒకటి, మన బిడ్డల్ని మనం గెలిపించుకుందాం, మన ఓట్లు మనం వేసుకుందాం, మన రాజ్యాధికారాన్ని మనం తెచ్చుకుందాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా, యువత మీరు కూడా రాజకీయాల వైపు ఆలోచించాలి. మనం అందరం పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగా కూడా రాజకీయాలలో యుద్ధం చేయాలి. లేకపోతే ఈ అగ్రవర్ణాలు మనల్ని ఎట్టు పరిస్థితులలో ముందుకు రానివ్వరు. అందుకోసం కారణంగా మన అందరం కూడా ఏకమై, ఇది మన పార్టీ జెండాయే కాదు, ఇది మన ప్రజల జెండా, మన ఉద్యమం జెండా, ఇది మన గుండెల మీద పరుచుకోవాల్సిన జెండా. అలాంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అందరు బీసీ బిడ్డలు కూడా ముందుకొచ్చి ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్ లో కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో కావచ్చు, మేము విజయం సాధించడానికి ఎంతో మందిని ముందస్తుగా ప్రిపేర్ చేస్తున్నాం. ఇది అగ్రవర్ణాలకు మరొక దెబ్బ. ఈ కౌన్సిలర్ ఎలక్షన్ల తోటి వాళ్ళకు కూడా బుద్ధి రావాలి, బీసీలందరూ ఏకమైన నిజం వాళ్ళకు నిలవాలి అని మేము కోరుకుంటూ, మీరందరూ కూడా బీసీ ఉద్యమానికి పరోక్షంగానే కాదు ప్రత్యక్షంగా కూడా వచ్చి యుద్ధం చేసే విధంగా మీరందరూ ముందుండాలి, సహకరించాలి పార్టీకి అని కోరుకుంటూ, అందరినీ మేలుకొలుపుతూ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా మల్లన్న గారికి, మా అన్న మల్లన్న గారికి